హాయ్ అందరికీ. నేను ఈరోజు అంటే ఆగస్టు 1 తీశాను ఈ వీడియో. ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలీదు. మా పాప బర్త్డే అనేసి స్వీట్ చేశాను, తనకి ఇది ఇష్టము. ఇక్కడ నేను ఎలా చేశాను మీకు చూపిస్తాను. ఇక్కడ షుగర్ నేను ఒక 350 గ్రామ్స్ అలా తీసుకున్నాను. ఒక ప్యాకెటే కదా చేస్తున్నా, దానికి సరిపోతుంది ఇది జామున్కి. ఇక్కడ ఇలాచి పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకొని అది బాగా ఉడకనివ్వండి. అంటే మరీ చిక్కపడకూడదు. షుగర్ కరిగిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా వేలికి ఇట్లా అన్నప్పుడు కొద్దిగా బంకగా తగలాలి, మరి తీగలాగా రాకూడదు. ఎందుకంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెడతాము, స్వీట్ కదా, ఫ్రిడ్జ్లో మిగిలినప్పుడు పెడితే అది ఇంకా చిక్కపడుతుంది. అందుకనేసి ఇక్కడ జామున్ కూడా నేను బాగా మెత్తగా కలిపేశాను. కొద్దిగా పాలు వేసుకుంటూ కలపండి, చాలా సాఫ్ట్గా వస్తాయి జామున్లు. వీటిని చిన్న చిన్న ఉండలుగా కట్టుకోండి, అప్పుడే అవి బాగా ఉడుకుతాయి. లేదంటే లోపల పచ్చిగా ఉండిపోతుంది, బయట మాత్రమే ఫ్రై అవుతుంది కానీ లోపల ఫ్రై అవ్వదు. ఇది ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా ఉబ్బుతుంది. అది మరి జీరాలు వేసిన తర్వాత ఇంకొంచెం పెద్దది అవుతుంది, కాబట్టి ఈ సైజ్ సరిపోతుంది. ఈ విధంగా మొత్తం అన్నిటినీ ఉండలు కట్టుకోవాలి. మీకు చేతికి అంటుతుంది అంటే నెయ్యి అన్నా లేదా కొద్దిగా ఆయిల్ అన్నా అప్లై చేసుకొని ఉండలు కట్టండి, నీట్గా వచ్చేస్తుంది. నేనే కాదు, ఇక్కడ మా పాప కూడా కొన్ని చేసింది, తనకు రావడం లేదు పాపం, అక్కడక్కడ కొద్దిగా విరిగిపోయినాయి. సరే తను ఫీల్ అవుతుందని అలాగే చేసేసాను అవి. మీలో కూడా ఉంటారా ఇలాగా? మనం ఏం చేసినా పిల్లలు అదే చేసేది, చపాతి పిండి కలిపితే కొంచెం ఇస్తావా అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. ఎప్పుడైనా సరే ఆయిల్ మీడియంగా వేడవనివ్వండి, మరీ ఎక్కువ వేడవ్వకూడదు. ఇక్కడ చూసారు కదా, వేసిన వెంటనే ఈ విధంగా పైకి వస్తే అది కరెక్ట్గా ఉన్నట్టు ఆయిల్. లేదంటే మాడిపోతుంది త్వరగా, లోపల అస్సలు వేగదు. ఈ విధంగా రౌండ్గా గరిటెతో ఇలా అనండి, ఈక్వల్గా అన్ని వైపులా ఫ్రై అవుతుంది. లేదంటే ఒకవైపు ఫ్రై అవుతుంది, ఒకవైపు వైట్గా ఉండిపోతుంది. కొంతమంది జీరాని చిక్కగా చేసుకుంటారు, అలా కూడా బాగుంటుంది. కానీ నేను కొద్దిగా నీళ్ళగా చేస్తాను, అది ఫ్రిడ్జ్లో పెడితే ఇంకొంచెం చిక్కపడుతుంది కాబట్టి మనకి తినడానికి కూడా బాగుంటుంది. లేదంటే మరీ స్వీట్ ఎక్కువగా అనిపించేస్తుంది, తినడానికి అంత అనిపించదు, 1-2 తింటాము. ఇలా అయితే బాగా తినచ్చు. జీరాలు వేసేటప్పుడు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే వేయండి, అప్పుడైతేనే అది నీట్గా అబ్జర్వ్ అవుతుంది. జీరా చాలా త్వరగా అవుతుంది, సాఫ్ట్గా కూడా వస్తుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈజీ కూడా, ఒక 20 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఉండలు కట్టేది మాత్రమే లేట్ అవుతుంది, కానీ మిగతా ప్రాసెస్ అంతా ఈజీ. నేనైతే ఈ విధంగా చేస్తాను. ఇప్పుడు మనకి చాలా ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, దీపావళి అలాగే కృష్ణాష్టమి, ఇవి ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. ఇక చూశారు కదా ఎంత సాఫ్ట్గా ఉడికిందో. ఈ విధంగా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే ఒక లైక్ చేయండి.